హాయ్ అండి. ఈరోజు చికెన్ 65 చేసుకుందామండి. బయటికి చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. పిల్లలు తింటారు కాబట్టి. ముందుగా ఇలా క్లీన్ చేసి వాటర్ లేకుండా చికెన్ తీసుకోవాలండి. నేను బోన్లెస్ తీసుకున్నాను. మీరు బోన్స్తో తీసుకున్నా ఓకే. టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు, మీ స్పైసీనెస్కి తగినంత కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం వేసి మసాలాలంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చికెన్లో అస్సలు వాటర్ లేకుండా తీసుకోవాలండి. అలా అయితేనే పిండి వేసుకునేటప్పుడు, కార్న్ఫ్లోర్ వేసుకునేటప్పుడు ఎక్కువగా కార్న్ఫ్లోర్ పట్టదు, కొంచెం పడుతుంది. ఇప్పుడు పీసెస్కి అంతా మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టాక ఇప్పుడు మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ పక్కన కానీ పెట్టుకోవాలండి. చూసారా పీసెస్కి ఎంత బాగా మసాలా పట్టింది. మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మొత్తం చికెన్గా బాగా పట్టేలా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ అయితే ఎక్కువ పట్టదు. ఎక్కువ వాటర్ కానీ చికెన్లో ఉంటే ఇంకొక స్పూన్ 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. చూసారా ఇప్పుడు బాగా కలిసింది కదా. ఇప్పుడు ఎగ్ బీట్ చేసింది కానీ ఎక్కువ ఎగ్ పట్టదు కాబట్టి నేను ఎగ్ వైట్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా కూడా వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు అంతా బాగా కలిసాక చూడండి, అంటే ఎక్కువ వాటర్లా కూడా కలుపుకోకూడదు. అలా అని చెప్పి గట్టిగా కలుపుకున్నా సరే అది చికెన్ అనేది క్రిస్పీగా రాదు, చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసు ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. లేదు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల సరిగ్గా కుక్ అవ్వదండి, బయట కూడా మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒకసారి తీసేయండి. తీసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలి కాబట్టి. ఆయిల్ అలా లో ఫ్లేమ్లో అలా హీట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ కూల్ అయింది కదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయితే చికెన్ పైన చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం వేసేసి ఫ్రై చేసుకోవాలి అదే చికెన్తో పాటుగా. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. అంతేనండి, చికెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చికెన్ 65 రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.